కారం ఎక్కువ ఇస్తారమ్మా. కారం ఎక్కువ వేసారా? ఇది ఎర్రకారం నంచుకోమని. ఎర్రకారం ఎక్కువ వేసారా? అది ఎందుకు వేసారు ఎర్రకారం? వేస్ట్ చేస్తుంటారు మీరు. అంత కారం వేయడం అవసరం ఆమెకి? ఆమెకి కాదు, వేస్ట్ అవుతుందని నేను చెప్పాను. నాకనా అనుకో, నువ్వు ఏదో వేస్ట్ చేయకు మరి. నేను కూడా అదే అంటాను, అంత కారం వేసి ఎందుకు వేస్ట్ చేయడం? అదేదో కూరలోకి పనికి వచ్చిద్దిగా. ఏమోనమ్మా, దేవుడు నేను తినడానికే పంపాడమ్మా నా దగ్గరికి. ఇంకా నాడు హైదరాబాద్ పోదాం, ఇంకా హైదరాబాద్లో వండి పెడుతున్నాడు. వెళ్ళిపోతుంది పద. పెసరట్లు వేసుకోవచ్చు పద. సర్దుకో, ఇంకా బట్టలని సర్దుకో, వెళ్ళిపోదాం. అదిగో ఎప్పుడు సర్దిస్తే నేను. సర్దేసినావా? రెడీగా ఉన్నావా? ఓకే, నడు పోదాం. మీ అమ్మకి నెలకు ఒకటి మీ చెరుకు కొడుకు చెరుకు బాటలు కొనిపెట్టండి. ఏంటిది అది? ఆ బాటలు ఎందుకు? మీ అమ్మ కాలు నొప్పికి. మా అమ్మ కాలు నొప్పి ఉందా? అయ్యో నీకు తెలియదు మరి. ఆ విషయం నాకు కూడా తెలియదే. చిన్న కొడుకు మంచివాళ్ళే పాప, కష్టపడుతున్నాడు. చూసి చిన్నోడిని చూసి నేర్చుకో. మా అమ్మని చూసుకునేది ఆడే. మీ అమ్మ చూసుకుని నువ్వు కూడా కొన్ని రోజుకు నెలకో సీసా. వాడికి మా అమ్మ అంటే ప్రాణం. మా అమ్మను వదిలిపెట్టి ఒక రోజు పోడాడు పక్క ఊరికి, అసలు ఎటు పోడు. అమ్మ చేతి వంట తినాల్సిందే వాడు. అసలు నీ దగ్గరకు రమ్మని. ఇప్పుడు రేపు పెళ్లి అయ్యాక మాట్లాడు, 3 నెలలు పోయాక. 3 నెలలు కాదు అసలు. వాడు చిన్నప్పటి నుంచి అమ్మ చేయి వదిలిపెట్టాడు తెలుసా? ఏం చెబుతున్నాను, అందరూ అలా చెప్పేవాళ్ళే. నేనేమో అమ్మమ్మ చేయి వదిలిపెట్టను. పెళ్లి అయ్యాక 3 నెలలకు మాట్లాడు. బొడ్డోడు ఇప్పుడే లైన్ అయిపోతున్నాడు. పెళ్ళైన తర్వాత నువ్వే చూస్తావు. వాడి ఇంటిని అమ్మను వదిలిపెట్టేట్టు చూసాను నేను. నువ్వు చూసినావు, ఇప్పుడు చూడు నేను చూపిస్తా. ఎవరో ఎందుకు నీ సంగతి, నువ్వా నెలలో నన్నే మర్చిపోతావు నువ్వు. నేను ఒప్పుకుంటా ఆ విషయంలో. ఒప్పుకుంటావు కదా, సరే. నీకు పెట్టడం కూడా వేస్ట్ లెక్క నీకు. అంటే మా అమ్మ దగ్గర ఎక్కువ పెరగలా నేను, మా అమ్మమ్మ దగ్గర పెరిగా. అందుకు మా అమ్మమ్మ ఇష్టం నాకు. వద్దులే, మళ్ళీ మా అమ్మ ఫీల్ అయింది. నువ్వు కూడా ఇష్టం ఎలా? ఇక్కడ లేరా ఆవిడ? ఉన్నారా? మా అమ్మ ఏం ఫీల్ అవ్వదులే అమ్మ, నువ్వు మరీ కామెడీ గొడవ పెట్టేటట్టున్నావు ఇప్పుడు. ఆవిడ లేరా? ఉంటుంది, ఎవరికైనా బాధగా ఉంటుంది. మనల్ని ఎవరు పెంచినరో వాళ్ళంటే ఇష్టం ఉంటది. అమ్మమ్మ పెంచింది కాబట్టి. అమ్మ అమ్మే, ఎంతమంది పెంచినా అమ్మ అమ్మే, అమ్మ తర్వాతే. అర్థమవుతుందా? అది తెలుసుకో. చాలమ్మా, ఇంకా తీసేయి. ఏంది? నా డబ్బులు పెట్టి కొనుక్కున్నా, నువ్వు తీసుకెళ్ళడానికి బద్దకం. ఏంది? అక్కడ పునుగులు. పునుగులా? పురుగులు ఆడున్నాయి చెలోనా? అక్కడ చెరువు దగ్గర పురుగులు కావాలా? అవేమ్మా బజ్జీలా తిన్నాం కదా ఫ్రీ ఫేట్లు అక్కడ తీసుకెళ్ళమని ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా. ఎన్నిసార్లు ఫ్రీగా పెట్టిద్దామా మనకి? డబ్బులు పెట్టి కొనుక్కుంటాను. ఇప్పుడు ఉండవు మరి, మధ్యాహ్నం ఉంటే అక్కడ మనం ఊరికి వెళ్ళిపోతాం కదా. నిన్న నాకు నువ్వు మరి గుర్తు చేయొచ్చుగా, నిన్న పొలం దగ్గరకు పోయినప్పుడు. నిన్న మనం ఇటు పోయినాం చూడు మధ్యాహ్నం పొలం దగ్గరికి, అప్పుడు గుర్తు చేస్తుంటే. గుడి దగ్గర పోయినాం కదా. ఎక్కడ ఉన్నాయి పచ్చిమిరపకాయలు? నా ట్యాంక్ లో ఎందుకు పెట్టినావు? అన్ని ఎందుకు పెట్టినా మరి చెప్పాలి కదా, తీసేవాళ్ళం. అరే జానీ, ఇంకొద్దు, ట్రైన్ ఎక్కిపోతాం. వాళ్ళిద్దరు వస్తారంటారు హైదరాబాద్కి. ఆ బండి మనకి ఎందుకు? వాడి బండి అది, మా వాడిది. మనం ట్రైన్కి వెళ్దాం, వాళ్ళు బండి వేసుకుని వస్తారంట వెనక. మా అమ్మ బస్సు ఎక్కడ దిగడం కష్టం అయింది పాపం. అరే బండి తీసుకొస్తారా మీరు? హైదరాబాద్కి తీసుకురారా? ఎప్పుడు తీసుకొస్తారు బండి? నా స్కూటీ ఎప్పుడు? సాయంత్రం హైదరాబాద్కి రా. 10 రోజులా? అమ్మ నాకు బండి కావాలి. అయితే నేను తీసుకుని పోతా. వద్దు, ఏ ఇబ్రహీం గాడుకు లేకుచా కై ఖైసలే జాతి అమ్మా. ఏ ఖైసలే జాతిని గాని అమ్మో. ఏ బాగా అయితే చెప్పుకో, రోజు బాగా వేస్తాం, బాగా వేస్తాం. ఈడేంది నా బండి తీసుకున్నా? సరిపోయి ఇవాళ బండి కావాలంట, రేపు పోదాం కనుక మా పొద్దున్నే. వాడికి మరి బండి కావాలంటే ఇలా మరి ట్రైన్కి పోదాం అన్నాడు. మరి
బండి మనకి అవసరం రేపు ఉండదమ్మా అక్కడ. రేపు పొద్దున ఇస్తాడంటాడు బండి. అలా మీ నాన్న వస్తారంటే 5-6 రోజులకి ముందు అన్ని చేస్తారు. కాదు ఈ రోజు ఏదో కబోర్డ్లో ఏమో తెచ్చేది ఉందంట బండి మీద, అందుకు బండి కావాలంటున్నాడు. అందుకే మనం ఇంకో బండి వేసుకున్నా అప్పుడు అలా బండి వేసుకొస్తారు వచ్చి. ఏ బండి? ఆ బండి పోదంత దూరం, పాత బండి అది పోదది. ఎక్కడ ఆగిపోయింది అనుకో, నువ్వు నేను ఇంకా ఆడ కూర్చోడం రోడ్డు మీద. ఇప్పుడు మీ నాన్న వచ్చి 5-6 రోజులు ఇక్కడ పని చేసుకుని వస్తారంట. వాడు సాయంత్రం వస్తాడంట, మరి సాయంత్రం బయలుదేరదాంలే. మరి పోయి తొందరగా తీసుకురా. బండి కావాలంట, వద్దంటే ట్రైన్ ఎక్కుదాం. కాదు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి కదా. అవసరం బండి వాడికి నిన్ననే బండి ఇవ్వాల్సింది, నేను తప్పు చేసిన. మీ నాన్న వస్తారంట 4-5 రోజులు ఇక్కడ పనులు చేస్తారంట, అప్పుడు కానీ 6 చేస్తుంది. గుమ్మం ఫిట్ చేసేది ఉంది. ఇప్పుడు మా నాన్న వస్తేనైతే ఈ పనులన్నీ, ఆయన లేకపోతే అవ్వదు. ఇంకా బండి మీద వస్తారు, మీ నాన్న తీసుకొస్తారు. చాలేమ్మా ఆపే. నీకెందుకు చెప్పు, నీకు నోరు ఊరు కదా, ఏడుపు మొక్కదనా, ఎప్పుడు ఏడవడేనా నా మీద పడి? నీ మీద ఏమన్నా పెద్ద బండరాయి పెట్టిందా, బరువు మొత్తన్నావా ఏమన్నా? ఇక్కడ నీ ఫోన్లో తీస్తున్నగా, ఏదో నేను ఒక్కడనే తీసుకున్నట్టు. నిన్న చేపల కూర తిన్నా, ఓయమ్మో దెబ్బకి వెళ్ళిపోయి పంచదార తినేసాను. ఆ బెల్లం ముక్క తిన్నాను నేను. బెల్లం తింటావేలే నువ్వు, ఏం పని ఉంది? నువ్వు చిక్కావు, నేను వచ్చాను. నేను చిక్కా అంటే రోడ్ల మీద తిరగడం ఎక్కువైంది. నేను అది కరెక్ట్గా చెప్పు. నువ్వేమో ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని 3 పూటలు పెక్కుతున్నావు, ఓ నిద్ర వేస్తున్నావు. మా తాత ఒకటి దొరికింది నీకు ముచ్చట్లు పెట్టడానికి. ఆయన టైం వస్తున్నారు. మీ అమ్మ ఏదో పని చేసుకుంటారమ్మా, ఇంకా ఆవిడతో ఎందుకు అలా వెళ్ళిపోతున్నా. ఇంకా ఆయన ఓ పురాణం. కనకమ్మ ఆయన కూడా కనకమ్మనే నేను. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే అండి. చాలే బాబా. బా నోరు ఉప్పితే చాలే బాబా, బాబా చాలే బాబా. వెనక దోమలు చూడు ఎన్ని ఉన్నాయి టీషర్ట్ మీద. నాకా వెల్డింగ్ చేయడం నేర్పిస్తా, నేర్చుకుంటావా? వద్దులే, నేను అనకూడదు. మరి నేను మగోడినా? నేర్చుకో, అన్ని విద్యలు నేర్చుకోవాలి. మగ విద్య నేర్చుకోకలేదు నేను. ఏం కాదు, నేర్చుకోమ్మా. నేర్చుకున్నావు అనుకో, వావ్ కనకమ్మకి వెల్డింగ్ చేయడం కూడా వచ్చా అని అందరు షాక్ అయిపోతారు. సరేనా? నువ్వు వెల్డింగ్ నేర్చుకుంటే నీకు స్కూటీ నేర్పిస్తా నేను. అలా నాటకం చెయ్యి. ఎన్నిసార్లు నేను ఎవరికైనా ఒక 500 ఇచ్చి నేర్చుకుంటాను. నేను గొడవ వదిలిపోతున్నాను. ఎందుకులే 500 నాకే, నేనే నేర్పిస్తాను. వస్తాను నీకు, నేను పైసలు ఇవ్వను. కరెక్టమ్మా, నేను నేర్పిస్తా అంటే నేర్పిస్తా. వద్దులే, నేర్పిస్తా పా. ఇది బక్కోడు నేర్పిస్తాడు పా. బక్కోడు తట్టుకోలేడు. ఇలా అంటే రాజుగాడు నేర్పిస్తాడు నాడు. రాజుగాడు సిగ్గుకుంటా. వాడికి సిగ్గు ఎందుకు ఎక్కువ, వాడు నవ్వుతుంటాడు. నాడు ఏ రోజు కూడా పొద్దుట సిగ్గులు సాయంత్రం మటన్ ఉంటారు. నాకు బలసెక్లా తయారైపోయాడు అలాగా. చికెన్లు మటన్లు ఎక్కువ తినకూడదు అమ్మ. అమ్మా దిగుతుంది ఇప్పుడే ముద్ద లోపలికి. దిగింది, దిగింది. అలాగే ఏదైనా సరే అలా అడ్డుడిపోతుందమ్మా బాబోయ్. ఆ ముద్ద దిగే వరకు కనకమ్మ రోబో అయిపోతుంది. అది దిగిన తర్వాత నార్మల్ మనిషి అయిపోతుంది. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. చూసారా నా సెల్